ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు. ఎలా ఉన్నారు? మీరు మీ కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తూ ఎల్లప్పుడూ ఆయన ఆరాధిస్తూ సుఖ సౌఖ్యములతో నడిపించబడుతున్నారని మేమందరం నమ్ముచున్నాం. చూడండి, మన జీవితంలో ఏది ఎదురైనా ప్రభు మీద మనం ఆధారపడితే ఆయన ప్రతి సమస్య నుండి నిన్ను బయటికి తీసుకొస్తాడు. ప్రతి ఒక్క ప్రళయం నుండి నిన్ను బయటికి తీసుకొస్తాడు. ప్రతి ఒక్క శోధ నుండి నిన్ను బయటికి తీసుకొస్తాడు. మన దేవుణ్ణి ఎప్పుడైతే గట్టిగా పట్టుకొని ఆయన ఆధారం చేసుకుంటామో అన్ని విషయాల్లో ఆయన నీకు కాపరిగా ఉండి నడిపిస్తాడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగినవాడు. చదువుకుందాం. ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న అద్భుతమైన మాట, శ్రేష్టమైన మాట సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ మాటతో ప్రభు ఈరోజు నేను దర్శిస్తున్నాడు. దేవుని మాటలు వినమని ఆయన నిన్ను పిలుస్తున్నాడండి. మీరు నా మాట వినండి, నా ఆజ్ఞలను గైకొనండి, నా మార్గములలో నా అడుగుజాడలో మీరు నడిచినప్పుడు నేను ఎటు వెళ్తున్నానో మీరు కూడా అటే వస్తారు. ఎందుకంటే నేను చీకట్లోకి వెళ్ళేవాడిని కాను, చెడ్డ మార్గంలోకి వెళ్ళేవాడిని కాను. కాబట్టి నేను పరిశుద్ధుడును గనుక నా మార్గంలో నడిచే వారందరూ కూడా పరిశుద్ధమైన మార్గంలో నడుస్తారని ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతుంది. చూడండి, ఆదివారం ఉదయకాలమే నువ్వు దేవుని సంధికి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫ్రెండ్స్ వస్తారు. ఎవరైనా వచ్చినప్పుడు రోజు వెళ్ళేదే కదా మందిరం అంటారు, రోజు ఆరాధించేది కదా, మనం పిక్నిక్ వెళ్దాం, పార్క్కి వెళ్దాం అంటే వారు చెడ్డ మార్గంలో నీ దగ్గరికి తీసుకొచ్చి పెడతారు. ఆ టైంలో నువ్వేం చేయాలి? అవన్నీ తోసేయాలి. చెడు మార్గంలను చీకటి కార్యములను చేయడానికి అపవాది నిన్ను ప్రిపేర్ చేస్తున్నప్పుడు, నిన్ను సిద్ధపరుస్తున్నప్పుడు ఆ మార్గములన్నీ నాకు వద్దు ప్రభువా, ఈరోజు నేను నీ సన్నిధికే వస్తాను, నీ మాటలే వింటాను, నిన్నే ఆరాధిస్తాను అని ఒక పట్టుదలతో దేవుణ్ణి ప్రేమిస్తూ ఆ మార్గంలన్నీ, ఫ్రెండ్స్ మార్గం కావచ్చు, బంధు మార్గం కావచ్చు, లోక మార్గం కావచ్చు, కానీ అవన్నీ నువ్వేం చేయాలి? తొలగించుకోవాలి. దేవుని మార్గం నువ్వు ఎంచుకున్నావు, ఆయన నిన్ను వెలపెట్టి కొనుక్కున్నాడు. నువ్వు ఆయన మార్గంలో నడిస్తే అన్ని విషయాలు నిన్ను వర్ధిల్ల చేసే దేవుడే ఆయన. అన్ని విషయాలను నిన్ను దీవించే దేవుడు. నీ మీదకి అపాయం రాకుండా కాపాడే దేవుడు. నీ మీద కీడు రాకుండా నేను తప్పించే దేవుడు. నువ్వు ఆ దేవుణ్ణి కాకుండా, ఆ మార్గం కాకుండా వేరే ఏ మార్గంలో నడిచినా అపాయం నీకు ఎదురొస్తాయి, కీడు నీకు ఎదురొస్తుంది, నీకు సమస్యలు ఎదురొస్తాయి. కానీ వాటన్నిటి నుంచి తప్పించాలంటే నువ్వెవరి మార్గంలో వెళ్ళాలా? యేసుక్రీస్తు మార్గంలో నడిస్తే ఆయన అంటున్నాడు, నా మార్గంలో నడవండి, నా పిల్లలారా నా మాట వినండి. దేవుని సన్నిధికి వెళ్ళి నీవు నీ కుటుంబం అంతా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన్ని ఆరాధించి ఆయన్ను గణపరిచినప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు, నేను ఈ మార్గంలో నడుస్తున్న ఒక మంచి తీర్మానం తీసుకున్నప్పుడు చెడు మార్గములన్నీ దేవుడే తొలగిస్తాడు. చెడ్డ మార్గంను అనుసరించకుండా దేవుడు వాటన్నిటిని తీసివేసి తన అడుగుజాడలను నడిపించడానికే ఉదయకాలంతో మాట్లాడుతుంది. చూడండి, మనము ఆయన మార్గంలో నడవడానికి సిద్ధపడాలి. చూడండి, బైబిల్లో హనోకు ఉన్నాడు. హనోకు దేవునితో నడిచిన వాడు అని రాయబడి. చూడండి, అతని కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, బంధువులు ఎంతోమంది ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. అతనికి చాలా ఉంది లోకంలో అనుసరించడానికి. కానీ అతడు లోకం వైపు చూచిన వాడు కాదు, చెడ్డ మార్గంలో నడిచిన వాడు కాదు, అతడు దేవునితో నడిచిన వాడు అని రాయబడింది. అంటే వాటన్నిటిని తొలగించుకొని ఆయన అడుగుజాల్లో నడవడానికి అలవాటు చేసుకున్నాడు, ప్రిపేర్ అయ్యాడు. నాకేమొచ్చినా సరే ప్రభా, నేను నీ మార్గంలో నడుస్తాను, నాకు ఏది ఎదురైనా సరే నేను నీ మార్గంలో నడుస్తానని చెప్పి లోకాన్ని పక్కన పెట్టి, ఫ్రెండ్స్ని పక్కన పెట్టి, ఆ చీకటి క్రియలన్నిటిని పక్కన పెట్టి ఎక్కడ నడిచాడు? పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున ప్రభు మార్గంలో నడిచాడు. కాబట్టి హనోకు దేవునితో కూడా నడిచిన వాడై అట్లే పరలోకానికి వెళ్ళిపోయాడు, మరణం చూడకుండా. ఈరోజు మరణం లాంటి శ్రమ, బాధ, దుఃఖం, వేదన నీ కుటుంబంలో ఉందేమో. ఈరోజు ఒక్కటే మంచి తీర్మానం తీసుకో, నేను నీ మార్గంలో నడుస్తానని, నీ మాటే వింటాను ప్రభా, నీ మార్గంలో నడుస్తానని ఒక మంచి తీర్మానం తీసుకో. ఆ మార్గం అన్నిటిని తొలగించి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, వర్ధిల్ల చేయబోతున్నాడు. నువ్వు వెళ్ళే ప్రతి మార్గంను సరళం చేసి నీ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆయన సన్నిధిలో స్థిరపరిచి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రభు నీ మాట పట్టుకొని ప్రార్థించు, మాట పట్టుకొని విశ్వసించు. దేవుడు అన్ని విషయాల్లో ఒక నూతన కార్యం నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ప్రభు ఇచ్చిన ఈ మాటను ప్రకారం ఆయన స్తుతిద్దాం,
అందరం కలిసి ప్రార్థిద్దాం. మీరందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నా. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహిమ గల దేవుడా, నీకు స్తోత్రములు తండ్రి. నువ్వు ఎంతగానో ప్రేమిస్తూ మాతో మాట్లాడుతున్నావు. ఈ మాటలు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారు, ఏ ప్రాంతం నుంచే చూస్తున్నారు, అందరినీ దీవించు, ఆశీర్వదించు. చెడు మార్గములన్నీ, పాప మార్గములన్నీ, లోక మార్గములన్నీ కూడా తొలగించి ప్రభువా నీ మార్గంలో నడిపించు, నీ అడుగుజాడలో నడిపించు. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, సంతోషం కలిగించు. ప్రతి కుటుంబంలో ప్రతి చీకటి కార్యం, పాప కార్యములు, మరి నేనా దుష్టుని కార్యములన్నీ తొలగించి ప్రతి కుటుంబంలో నీ ఆనందంతో నింపమని ప్రార్థిస్తున్నా. పరిశుద్ధ ఆత్మ వెలుగుతో నింపమని ప్రార్థిస్తున్నా. ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. అన్ని విషయములలో వర్ధిల్ల చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.